టుడే టాపిక్ ఎమ్మెల్సీ ఎన్నిక విధానం గ్రూప్ బిట్టు. అసలు ఎమ్మెల్సీ ఎన్నిక విధానం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 వంతు ఎమ్మెల్సీలు ఉండాలి. గ్రాడ్యుయేట్లేమో 1/12 వంతు ఎన్నిక, ఉపాధ్యాయులేమో 1/12 వంతు ఎన్నిక, గవర్నర్ కోటా నుంచి 1/6 వంతు ఎన్నిక ఉండాలి. స్థానిక సంస్థల నుంచి 1/10 వంతు ఎన్నిక సభ్యులను ఎన్నుకుంటారు. విధాన పరిషత్ నిర్మాణం ప్రకరణ 171 ప్రకారం సాహిత్యం, కళలు, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి సభ్యులు ఉంటారు. విధాన పరిషత్ 2 రకాల సభ్యులు ఉంటారు. ఎట్లా అంటే, ఒకటి ఎన్నికయ్యే సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. నామినేట్ సభ్యులను అంటే పరోక్షంగా ఎన్నుకుంటారు. ఇది శాశ్వత సభ. మొత్తం సభ్యులలో 1/3 వంతు సభ్యులు 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తారు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాలు పదవి కొనసాగుతారు. అయితే దీనికి శాసన మండలిలో రిజర్వేషన్లు అనేటివి ఉండవు. ప్రస్తుతం శాసన మండలి గల రాష్ట్రాలకి ఒక కోడ్. ఆ ఉమా బీకాం తెలుగులో చదివింది. ఆ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్, ఊ అంటే ఉత్తరప్రదేశ్. ఏపీ ఎన్నున్నాయి? 58 స్థానాలు. ఊ అంటే ఉత్తరప్రదేశ్ 100 స్థానాలు. మా అంటే మహారాష్ట్ర 78 స్థానాలు. బి అంటే బీహార్ 75 స్థానాలు. బీకాం కర్ణాటక 75 స్థానాలు. తెలుగు అంటేనేమో తెలంగాణ ఎన్ని 40 స్థానాలు. శాసన మండలిలో రిజర్వేషన్ ఉండవు. ఓకే, ఇది ఎమ్మెల్సీ ఎన్నిక విధానం. ఓకే, థ్యాంక్ యూ.